మీకున్న సర్వీస్లో మీరు ఎప్పుడైనా కూంబింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఫైర్ ఓపెన్ చేశారా లేదా వాళ్ళ వైపు నుంచి ఫైర్ వచ్చింది? కామన్గా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడైతే మేము మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. పోయినప్పుడు మ్యాక్సిమం నేను 2-3 రేట్స్లో ఒకటే చాలామంది గ్రౌండ్స్ వీళ్ళంతా పోయినప్పుడు కూడా ఫస్ట్ ఫైర్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ అవసరం. వాళ్ళు ఏంటంటే ఒక డిస్టెన్స్ ప్లేస్లో సెంట్రీ పెట్టేసుకుంటారు, ఒక టీం ఒక దగ్గర ఉంటుంది, వేరే దగ్గరికి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ అది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ఫైర్ చేసేసి మమ్మలను అంటే అక్కడ టీం పోయిన వాళ్ళను భయపెట్టించేసి వీళ్ళని సర్ప్రైజ్ తీసుకొచ్చారు. సర్ప్రైజ్లో తేరుకునే వరకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్కేప్. దట్ ఈస్ కామన్ సెక్యూరిటీ జోన్. అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆ సిచ్యువేషన్ పట్టేసి వీళ్ళు పొజిషన్ తీసుకొని అక్కడ గ్రౌండ్స్ సిచ్యువేషన్ పట్టేసుకొని అది చేస్తారు. అంటే నేను కొన్ని ఇన్సిడెంట్ చూసాను. అంటే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళ టోపోగ్రఫీ వాళ్ళ కస్టడీలో ఉంటుంది, లోకల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ గుట్టల మీద ఉండి కింద నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి సీన్ అంతా వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే మీరు ఫైర్ ఓపెన్ చేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంటుంది. కానీ తర్వాత సీన్ కట్ చేస్తే అటువైపే బాడీస్ కనపడుతుంటాయి. ఎందువల్ల అంటే కొన్ని వీక్నెసెస్ వల్ల కొన్ని. ఎందుకంటే మేము వెల్ ట్రైనడ్, తర్వాత వచ్చేసి ఒక కాన్ఫిడెన్స్తోనే మేము ఉన్నాం. ఎందుకంటే మేము ఐసైట్ ఒకసారి సెన్స్ ఆఫ్ డైరెక్షన్ మాది ఎంత గురి తక్కువ నజర్ ఎక్కువ, నజర్ ఎక్కువ గురి తక్కువ. వాళ్ళకు మాది నజరు తక్కువ గురి ఎక్కువ, వాళ్ళకు గురి ఎక్కువ నజర్ తక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆ పాయింట్ పిన్ పాయింట్ వరకు ఆటోమేటిక్ మనకు ఒక స్టెమ్ అది ఉంటుంది. సర్ప్రైజ్ కూడా మేము ధైర్యం వస్తాము. ఎందుకంటే అటు ఇటు ఉంటుంది. ఈ చిన్న మిస్టేక్ చేస్తే ప్రాణం పోతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ధైర్యం ఉంటే బతికిపడతాం. అప్పుడు వాళ్ళకి మాకున్న డిఫరెంట్ అది. అచ్చా, అంటే మీరు ఇటువంటివైనా చేశారు? డైరెక్ట్గా లైవ్ వర్క్ చూసుకొచ్చి లైవ్ వర్క్ చేసినా కూడా పర్టికులర్గా మనకు అదే సిచ్యువేషన్ అంటే ఓన్లీ సర్ప్రైజ్. మీరు వెళ్ళిన టీంలో ఎవరైనా క్యాజువాలిటీస్ ఉండడం జరిగాయి? మేము ఇక్కడ అది నేరల్లో ఒక బ్లాస్టింగ్ జరిగింది. మార్నింగ్ వచ్చేస్తుంటే దగ్గర 9 మెంబర్స్ ఏమో బ్లాస్టింగ్లో ముందే చనిపోయిన పాపం. సార్ మీ వాళ్ళు? మా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. వితౌట్ మళ్ళీ ఏం చేస్తే ఒక ఫైర్ చేసినా కూడా పాపం అక్కడ అదే అయిపోయారు. అప్పుడు మేము అనిపించేది, ఎందుకంటే అప్పుడు ఓపెన్ ప్లేస్లో అంటే వాళ్ళు ఏ ప్లేస్ను ఎట్లా చేస్తారో ఎక్కడ అది చేసుకుంటారో, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఆ గ్రౌండ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. మాకు సిచ్యువేషన్లో మామూలుగా అబ్జర్వేషన్ చేసేస్తే థింకింగ్ ఒక జాగ్రత్త ఉంటుంది. అరే సెక్యూరిటీ ఇక్కడ ఉంటారు వాళ్ళు, సేఫ్టీ ఉంటారంటే అక్కడ ఉండరు వాళ్ళు, నార్మల్ ప్లేస్లో ఉంటారు వాళ్ళు. అంటే వాడు టోటల్గా సెక్యూరిటీ జోన్లో 0 కమాండ్ చేస్తారు, 0 కూడా కమాండ్ చేస్తారు. మేమేంటంటే జస్ట్ వాకింగ్ త్రూ అది ఉంటాం కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. చాలా ఘోరంగా జరిగింది అది ఇష్యూ అయితే పాపం. ఎందుకంటే నా కండ్ల ముందే బ్లాస్టింగ్ జరిగింది. పెద్ద ఆఫీసర్స్ కూడా మా వెంబడి ఉండే, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మరి దాని రివెంజ్గా మీరు ఇమీడియట్ ఫైర్ ఓపెన్ చేయడం చేయలేదు? రివెంజ్ అనేది ఎప్పుడు ఉండదు మాకు. ఎందుకంటే మేము జరిగేదానికి మళ్ళీ నెక్స్ట్ జరగకుండా ఆఫీసర్ మాకు మళ్ళీ బ్రీఫింగ్ తర్వాత ట్రైనింగ్ ఇవన్నీ చేస్తారు. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆడ ఇన్నోసెంట్ విలేజ్లో 4-5 విలేజ్లు ఉన్నాయి. విలేజ్లో ఎవరికి తెలియదు అది. ఏదో ఒక్కడు ఫుడ్ కోసం లేకుంటే ఏదో చిన్న కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చేస్తారు. కానీ మనం విలేజ్ అంతా సపోర్ట్ చేస్తే తప్పది. ఎందుకంటే మాకు వాళ్ళకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. విధి లేక వాళ్ళు అక్కడ నైట్ ఎప్పుడో వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయవలసి వచ్చేసింది. తర్వాత మాకు కూడా చేసేసింది. మనం అట్లా వాళ్ళకే చేస్తారని అది రావు. అంటే కొన్ని దగ్గర విషయాలు తీసుకుంటే గృహహింసల అధికారులు అన్నల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు చిత్రహింసలు పెడతారంటూ, వాళ్ళ మీద అగత్యాలు చేస్తారంటూ కొన్ని కేసులు కూడా నమ్మదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఆరోపణలు అంటారా లేదా నిజంగా జరుగుతుంది? ఇవి రియల్ కూడా అన్ని పచ్చి అబద్ధాలు ఆరోపణలు. ఎందుకంటే పాపం వాళ్ళకి అంత అవసరం లేదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పోయేసిన గ్రౌండ్స్కి ఏమవసరం? మాకేమంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, యాక్షన్ కోసం అటు రూట్లో వెళ్ళిపోతారంటే టైమింగ్ ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికోసం పోయే. కానీ పర్టికులర్ అక్కడ పక్కింటోని లాస్ట్ ఇల్లోని ఈయన పడనని మనం ఎందుకు అది తీసుకుంటాం? అది చాలా తప్పు. ఇదంతా ఎలిగేషన్స్ ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెము విలేజ్లో కమాండ్ చేసేదానికి వాళ్ళు కూడా కొంతమంది చెప్పిస్తారు. వాళ్ళు ఉంది. ఎందుకంటే నేను స్వయంగా చూసిన కదా. అంటే సరెండర్ అయినాక ఏది అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా. వాళ్ళకి అడిగితే ఏంది అంటే లేసరికి మీరు ఊకే రాకుండా మాకు కూడా కొంచెం ప్రొటెక్షన్ కావాలి కదా పబ్లిక్తోని, అందుకని మేము అది చేస్తామని చెప్పి చెప్తారు వాళ్ళు కూడా. అంటే కొన్ని ఏరియాలో సార్ తీసుకుంటే గ్రేహౌండ్స్ ఆఫీసర్స్కి మంచి పేరు ఉంది. అంటే అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్ అనేది
మంచి టీం ఉంది, ఆ టీంని బేస్ చేసుకుని మిగతా స్టేట్స్ కూడా వచ్చాయి. అంటే ఇంత పేరు రావడానికి గ్రేహౌండ్స్కి ఏ సపోర్ట్తో వచ్చింది? రియల్లీ చెప్పాలంటే వ్యాస్ గారికి నేను స్పెషల్ థ్యాంక్. ఎందుకంటే నేను ఇక్కడ బెల్లంపల్లి ఉన్నప్పుడు నాకు స్పెషల్గా ఇక్కడ పిలిపించేసి అంటే పర్టికులర్ దీనికోసం అనేది గ్రౌండ్స్ అనేది ఓన్లీ ఇది ఎక్స్పీరియన్స్ కోసం తీసుకోలేవారు. జనరల్ క్రైసిస్ జస్ట్ లైక్ ఇప్పుడు సిఎస్ఎఫ్ ఉంది, తర్వాత వచ్చేసి మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది. మన స్టేట్కి కూడా ఒక ఫోర్స్ కావాలి, మన కంట్రోల్ ఉండాలి. ఏ క్రైసిస్ వచ్చినా కూడా మనకు ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ కావాలనే ఉద్దేశంతో పెట్టాను, కానీ పర్టికులర్గా దీనికోసం పెట్టలేవారు. ఇప్పుడు క్రైసిస్ని బట్టి దానికోసం లాండ్ సిచ్యువేషన్కు క్లోజ్గా మనకు ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ను, అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఎందుకంటే ఇమ్మీడియట్గా అంతకుముందు ఏదైనా క్రైసిస్ ఉందంటే డిస్ట్రిక్ట్లో ఫోర్స్ని పిలిచి తర్వాత వచ్చి ఎక్కడో మొబిలైజ్ చేసుకొని ఏపీఎస్ నుంచి ఎందుకంటే ఆ టైమింగ్ వాళ్ళు వచ్చి రీచ్ అయ్యే వరకు ఏమైందంటే ఇదంతా అయిపోయింది. కాకుండా దీనికోసం ఏంటంటే వారు ఒక ఐడియా తీసుకొని సీనియర్ ఆఫీసర్ డిస్కస్ చేసుకొని ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ ఎనీ క్రైసిస్ ఏది ఉన్నా కూడా దానికోసం మనకు ఉంటే బాగుండే అనే ఉద్దేశంతోనే దాన్ని పెట్టారు వాళ్ళు. తర్వాత దానికి పర్టికులర్గా ఒక డిజైన్, యూనిఫామ్ ఎట్లా ఉండాలా, షూ ఎట్లా ఉండాలా, బెల్ట్ ఉండాలా, వాళ్ళకు ఒక క్రైటీరియా ఏంది, వాళ్ళ ట్రైనింగ్ ఏది ఉంది, వాళ్ళంతా స్టడీ చేసేసి ఎన్ఐజీని తర్వాత అదర్ ఫోర్సెస్ను ఒక ఆఫీసర్ని పెట్టేసి దాని ప్రకారం చేసేది. దాని దేవుడల ఏమైందంటే ట్రైనింగ్ కోసం తీసుకున్న స్టాండర్డ్ ఆఫీసర్స్ అక్కడ అప్పుడు మంచి ఆఫీసర్స్ ఉండే, ఆయన సెలెక్టెడ్ పర్సనాలిటీ. తర్వాత మెన్ కూడా మన దగ్గర ఉండే కానిస్టేబుల్ ఉండి చాలా ఇంతియాజ్ ఉన్న పోలీస్ మన దగ్గర. ఏ టాస్క్ ఇచ్చినా ప్రాణాలకైనా తెగిస్తారు, ప్రాణాలకు ఒడ్డు పెట్టేసేసి వాళ్ళు అసలు వెనుక ముందు ఆడకుండా మోటివేషనల్, అసలు ఆర్మీ నథింగ్ మన దగ్గర, మోర్ దెన్ ఆర్మీ. ఇలా ఆఫీసర్స్ మేమంతా ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెక్ చేసి వాళ్ళు ఏమంటారంటే అసలు గ్రేహౌండ్స్ అంటే ఇంత తయారు చేసి ఇంత రిస్క్ తీసుకొని ఏం చేసినంటే వాళ్ళ ఆ టైప్ మోటివేషనల్ ఆఫీసర్స్ ఉన్నారు. మెన్ కూడా అంతకంటే సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే అదర్ స్టేట్స్ నుండి అదర్ కంట్రీస్కి వెళ్ళి వచ్చేసి మన దగ్గర వచ్చేసి స్టడీ చేసుకొని ఇలా ఎన్హెచ్జీ కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇలా మీరు చూసుకోండి, ఇక్కడ మన ఛత్తీస్గఢ్ అదర్ స్టేట్లలో బీఎస్ఎఫ్ తర్వాత సిఆర్పిఎఫ్ ఐటీబీపీ వాళ్ళు క్యాజువాలిటీ అవుతున్నా, కానీ గ్రేహౌండ్స్ ఒక్క పెళ్ళమేళ తప్ప ఇంకెక్కడ కాలేదు.